తో మొదలై అతి భారీ పార్టీగా ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రైతోత్సవ సభను రేపు నిర్వహించనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు రేపటి నుండి ఏర్పాట్లు ఏర్పాట్లు ఎక్కడ ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. బ్రహ్మాండంగా అన్నీ అనుకున్నట్టుగా చేశారు. అద్భుతంగా మీకు పండగ వాతావరణం కనబడుతుంది. చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలు కూడా ఎట్లా వచ్చి చూసిపోతున్నారు. డాష్ మీద చూసి వచ్చిన చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు చూసిపోతున్నారు. ఒక పండగలాగా కనబడతా ఉంది. అంటే గతంలో కూడా అంటే 3 పాత్రలు పోషించింది తెలంగాణ రాష్ట్రం. ఇటు ఉద్యమ పార్టీగా, ఇటు అధికారం చేపట్టి పాలన చేపట్టిన పార్టీగా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా. అంటే ఈ 3 పాత్రల్లో కూడా ఇప్పుడు కేసీఆర్ ఈ 16 నెలల్లో ఒక్కరోజు కూడా అంటే మాట పెద్ద విప్పలేదు, మాట్లాడలేదు. అంటే తర్వాత కూడా ఇప్పుడు వచ్చి సభ పైన మాట్లాడడం ఎట్లా ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేసీఆర్ మాట్లాడలేదు అన్నోడేవాడు అసలు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలేదు. 16 నెలల నుంచి కేసీఆర్ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడు. మేమందరం మాట్లాడేది కేసీఆర్ మాటలే కదా. మేమంతా కేసీఆర్ ప్రతినిధులు. మమ్మల్ని చూసి ఏమని చూసి ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. మేము మాట్లాడేది కేసీఆర్ ప్రతినిధిగా, కేసీఆర్ మాటగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎటువైపు వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు? ఈ సభకి ప్రజలు ఎందుకు కదిలి వస్తున్నారు? రాష్ట్రం మొత్తం నుంచి ఎవరికి ఆపద వచ్చినా కేసీఆర్ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఇవన్నీ కూడా తెలివి తక్కువ మాటలు, పిచ్చి మాటలు. కేసీఆర్ మాట్లాడలేదనేదో, కేసీఆర్ రాలేదనేదో. కేసీఆర్ ప్రతినిత్యం మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతినిత్యం ప్రజలోనే ఉన్నాడు కేసీఆర్. ఒకవేళ కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ మాట్లాడకపోతే ప్రతిరోజు కేసీఆర్ జపం చేస్తున్నారు ఎందుకు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఈ రాష్ట్ర బీజేపీ నాయకులకు కానీ కేసీఆర్ గురించి మాట్లాడకుండా ఒక్క రోజైనా గడుస్తుందా? ఏ ఒక్క రోజన్నా వాళ్ళ ఉపన్యాసం ఉందా కేసీఆర్ పేరు లేకుండా? గదే కేసీఆర్ మాట్లాడిస్తున్నారు. కేసీఆర్ మాట్లాడకపోవడం కాదు, కేసీఆర్ అందరితోని మాట్లాడిస్తున్నాడు. దట్ ఈస్ కేసీఆర్. ఇదే నేపథ్యంలో ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇటు అంటే ప్రణాళిక లేకుండా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఇటు నష్టం పట్టిందని చెప్పి కూడా రిపోర్ట్ చెప్తుంది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ రాలే, ఎన్డీఏ రిపోర్ట్ వచ్చింది. ఎన్డీఏ రిపోర్ట్ వచ్చింది. దాన్ని ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? గ్రామాల్లో ఊర్లో ఏదన్నా కాగితం ఇట్లనే ఏదైనా పనికిమాల కాగితం తెస్తే, సంతకాల కాగితం తెస్తే దాన్ని పలానా కాడు దుడుచుకున్నారు వాడదెంగురా అంటారు. గా రిపోర్ట్ కూడా గంతే మా దృష్టిలో. ఎన్నిసార్లు తెస్తారా పనికిమాల రిపోర్టును? అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు. వీళ్ళకి ఎలకతుర్తి సభకు ఉచ్చ పోసుకొని గడగడ వణుక్కుంటే మళ్ళీ ఒకసారి తెచ్చిండ్రు. ఏమైతే ఈ పనికిమాల రిపోర్టుతో ఏముంటుంది దాంట్లో? వాళ్ళు రాసుకున్న రిపోర్ట్ అది ఏమవుతుంది దాంతో? ఇంకెన్నిసార్లు ఇచ్చుకుంటారు రిపోర్ట్? ఇంకా కేసీఆర్ బతుకున్న రోజులు వస్తూనే ఉంటుంది. ఈ దేశంలో అసలు ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉంటుంది. ఇది ప్రాజెక్టులను పరిశీలిస్తుంది అని చెప్పిన వాడు నుండి కేవలం కాళేశ్వరం కొరకే వచ్చింది. ఎవడన్నా పోయి చూసిండు ఆడికి? ఇప్పటివరకు కూడా ఎన్డీఎస్సీ అధికారం ఎవడన్నా వచ్చింది ఆడికి? లేదు. గుజరాత్లో కట్టిన ప్రాజెక్టు ప్రారంభం కంటే ముందు రోజే కూలిపోయి 156 మంది చచ్చిపోయారు. అక్కడ పోయిందా ఎన్డీఎస్సీ? గుజరాత్, బీహార్లో ఇప్పటికీ దాదాపు 50 స్ట్రక్చర్స్ కూలిపోయినాయి. 1000 కోట్ల ఆస్తి నష్టమైంది. ఎవడన్నా పోయిందా? ఎన్డీఎస్సీ వాడు పోయిండు ఆడికి? ఒక్క గిదే కనపడ్డది. ఎందుకు కనపడ్డది? కేసీఆర్. గంత వణుకుతున్నారు, గంత భయపడుతున్నారు. ఈ రిపోర్టులు, ఈ కమిషన్లు, ఈ నివేదికలు ఏమి అంటే ఏమి మమ్మల్ని పీకలేవు. వీటితో ఏది కూడా కాదు. మనిషిలో కూడా పెట్టుకోమని చెప్పండి వాళ్ళని. అంటే ఇది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడే సంగతి అంటే ఇటు అది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అది. అంటే కేవలం అటు కేసీఆర్కు భయపడి ఇలాంటి రిపోర్ట్లు ఇలాంటివి తీసుకొస్తున్నారు తప్పితే అటు అంటే ఈ రిపోర్ట్లు ఏవి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. రేపు జరగబోయే సభను చూసి ఇటు కాంగ్రెస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా భయపడుతున్నారని జగదీష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రణవీర్తో జగన్ ఎల్కతుర్తి నుండి.